ఇలా వస్తే చాలు. పొంగడాలు నీట్గా బాగా వస్తాయి, బాగా పొంగుతాయి, స్మూత్గా ఉంటాయి. ఇలా తీగపాకం వస్తే సరిపోతుంది. ఇంకా హెవీగా అవసరం లేదు. మన అరిసెలు కాదు కాబట్టి పొంగడాలకి ఇలా వస్తే సరిపోద్ది. కొంచెం కొంచెం పిండి వేస్తూ ఇలా కలుపుకోవాలి. నేను పాకం తీసిన వరకే, కలిపేటంత స్ట్రెంత్ నాకు ఉండదు. ఎప్పుడు మా వారే కలుపుతారు, నేను చేస్తాను. పాకం ఇలా కనిపిస్తుంది కానీ ఈ పిండి అంతా పట్టేస్తుంది. మొత్తం ఈ పిండి అంతా సరిపోద్ది. నేను 2 kgs బెల్లం తీసుకున్నాను, ఒక 10 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఈ క్వాంటిటీ సరిపోద్ది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ చేస్తాం కాబట్టి లెక్క అయితే నాకు తెలిసిపోయింది. ఈ లెక్కనే చేస్తాను అన్నమాట. పొంగడాలు వేసాక మళ్ళీ చూపిస్తాను. మళ్ళీ బ్యాటర్ అయితే ఇలా రెడీ అవుతుంది. మొత్తం బాగా ఇలా కలుపుకుంటే చెప్పానుగా, ఆ బకెట్ పిండి కూడా సరిపోయింది దీనికి. ఇప్పుడు మనం ఇది వేరే దాంట్లో కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం గోరువెచ్చని వాటర్ కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు.